పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. తాజాగా ఎర్రబెల్లి అనుచరుడు బీఆర్ఎస్ జిల్లా నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజరుద్దీన్ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ది పనులు చూసే నేతలు తమ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. చాలా మంది ముఖ్య లీడర్లు, ఒకరు ఇద్దరు అని కాదు, అందులో చాలా మంది ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు నచ్చి, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులన్నీ కూడా వాళ్ళకి నచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉంటే న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక ప్రజా ప్రభుత్వంలో అయితేనే న్యాయము జరుగుతుందని చెప్పి ఈ రోజు అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇంకా కూడా చాలా మంది పార్టీలో జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డప్పటి ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అందరం కూడా చూస్తున్నాము. ఎంత అప్పుల భారం ఉన్నా ఏదున్నా గానీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు అందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా అన్ని కూడా తీర్చుకుంటూ ముందుకు వస్తున్నారు. మరి అతి త్వరలో ఇంద్రమ్మ, ఆత్మీయ భరోసా ఇవన్నీ కూడా పడితే డబ్బులు, మరి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా గానీ పేదల పక్షాన ఉండే పార్టీ, రైతుల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము టీఆర్ఎస్ పార్టీలో ఉండి వెయిట్ చేసినాం. ఎందుకంటే కేసీఆర్ అధినాయకత్వం నుంచి మొదలు పెడితే కేటీఆర్ వరకు వాళ్ళ కుటుంబ సభ్యులకైనా, లేకపోతే నియోజకవర్గ నాయకత్వానికైనా, నియోజకవర్గంలో ఉండబడే డిప్యూటెడ్ ఎమ్మెల్యేస్ కైనా, జిల్లాల నాయకత్వాలకైనా బుద్ధి వస్తుందేమో అనుకున్నాం. అయినా వాళ్ళ మనోభావం ఎలాంటి మార్పు లేదు. మార్పు లేకపోగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి కారకులవుతున్నారు. టీఆర్ఎస్ నాయకులందరూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నారు తప్ప ఇంకో దానికి కాదు. కాబట్టి దీనిపై విసిగించి పార్టీలో చర్చించి, పార్టీలో వాళ్ళకి ఇంకా బుద్ధి రాదని తెలుసుకొని ఇవాళ వేలాది మందిని తరలి వచ్చి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.